ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మనం ఇవాళ చూడబోయే మాట ఏంది అని అంటే, ప్రభు అందరి ప్రార్థన వింటున్నారు. మన నోట్లో నుంచి వచ్చే మన ఆర్తధ్వని ఆయన హృదయంకి, ఆయన చెవున వినబడుతుంది. ప్రతి ప్రార్థన ఏది కూడా ఆయన వినకుండా ఉండలేరు. అయితే ఈ వచనంలో నుంచి మనము కొద్ది మాటలు చూసుకుందాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేస్తిని. మనం కొద్ది రోజుల నుంచి దావీద్ మహారాజు యొక్క కొన్ని శ్రమలు, తన ఎదుర్కొంటున్న సమస్యలు, తను ఏ విధంగా అయితే ఎన్నో మార్లు శత్రువు యొక్క పోరాటం చూసినప్పుడు పారిపోయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, తను దేవుడు ఏ విధంగా తనకు దాగుచోటుగా ఉన్నాడో, తనకు శరణజొచ్చి ఉన్నప్పుడు తను ఏ విధంగా విడుదల ఇచ్చారో, ఇవన్నీ మనం కొద్ది రోజుల నుంచి వింటా ఉన్నాం. అయితే దావీదుకున్న దేవుడు ఏ విధంగా తన శ్రమలో ఉన్నప్పుడు, తను మొరపెట్టినప్పుడు తన ప్రార్థన అంగీకరించినట్లుగా ఈనాడు అదే దేవుణ్ణి మనం కూడా అంగీకరిస్తాం. దావీది ప్రార్థన ఏ విధంగా అయితే వినబడిందో, దావీదు శ్రమల నుంచి ఏ విధంగా అయితే తనకు విడుదల దొరికిందో, అదే దేవుణ్ణి ఇవాళ మనం కూడా మొరపెడదాం. తన యొక్క ప్రార్థన ఎంత దగ్గరలో ఉండి దేవుడు తన చెవున జొచ్చి ఆ మాట వినబడినట్లుగా మనం చూస్తా ఉన్నామో, అదే ప్రార్థన ఈరోజు మనం కూడా చేద్దాం. మన యొక్క రహస్య కన్నీరు ఆయన ఎరుగును. మన యొక్క ఆర్తధ్వని కనీసం పక్కన వాళ్ళకు కూడా వినబడని ధ్వని, ఆ మూలుగు ఆయన వింటూనే ఉన్నారు, ఆయన చూస్తూనే ఉన్నారు, ఆయన చెవున వినబడుతూనే ఉంది. ఆ ప్రార్థన తను తన ఆలయంలో నుండి ఆలకించి ఆ ప్రార్థనకు జవాబు దయచేవారై ఉన్నారు. ఎన్ని రోజులైతుంది దేవుని మందిరానికి వెళ్ళక, నువ్వు కన్నీరు గార్చక, నువ్వు మొరపెట్టక. చూడండి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఆ దేవుని ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు దావీదు మహారాజు యొక్క ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? నీ శ్రమను చూడడా? నీ శ్రమ ఆయనకు తెలియకుండా ఉందా? నీ ఆర్తధ్వని ఆయన వినబడకుండా ఉందా? అలా లేనే లేదు. చూడండి, ఇదే ప్రార్థన ఒక స్త్రీ కూడా చేస్తూ వచ్చింది. ఆ స్త్రీ యొక్క ప్రార్థన విని దేవుడు ఆలయంలో నుండి గొప్ప సమాధానం ఇచ్చిన వారుగా ఉన్నారు. ఆ స్త్రీ ఎవరంటే హన్న. హన్న ఆ ఆలయంలో ఉండి మొరపెట్టినప్పుడు తన యొక్క స్థితిని బట్టి తన సహోదరి తనని చాలా హేళన చేస్తుంది. పరిస్థితి తారుమారై ఉన్నట్లుగా ఏడుస్తూ ఉంది, కన్నీరు గారుస్తూ ఉంది. దేవుడు తన ప్రార్థన వినలేదా? దేవుడు తనకు జవాబు ఇయ్యలేదా? ఎంతసేపు పట్టింది తను చేసిన ప్రార్థనకి తన జవాబు రావడానికి? ఎంత లేదు కదా. ఎంతో కొద్ది సమయంలోనే మనకు జవాబు వస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది నోరు తెరిచి దేవుని మందిరంలో ప్రార్థన చేయక? ఈనాడు నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా, దయచేసి దేవుని మందిరంలో ఉన్న ఆ గొప్పతనాన్ని మనం పోగొట్టుకోవద్దు. దావీదు ప్రార్థన విన్నవారు, అన్నా ప్రార్థన విన్నవారు నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి ఏది ఆశ్చర్యం కాదు. నువ్వు అనుభవిస్తున్న ఏ పరిస్థితి ఆయన చూడకుండా పోలేదు, ఆయన అనుభవించకుండా లేరు. ప్రతిదీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన దగ్గరికి వద్దాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి నా ప్రార్థన చేస్తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా జవాబు దయచేసిన మాట మన జీవితంలో కూడా దేవుడు నెరవేర్చుగాక. రండి, ఆ దేవుని ఆలయంలో వచ్చి మనం కూడా మొరపెడదాం. మన శ్రమలలో దేవుడు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు మాకు దయచేసిన ఈ గొప్ప కృపకై నీకు ఎంతో వందనాలు. మేము మొరపెట్టినప్పుడు నీవు మాకు విను దేవుడుగా మాకు దొరికినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మా శ్రమలలో మేము మీకు మొరపెడుతున్నామయ్యా. దయతో మా పక్కన వాళ్ళకు కూడా తెలియని మా కన్నీరుని దేవా మీరు వింటున్నారని, మీరు చూస్తున్నారని ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేయబడుతుంది. దయతో నోరు తెరిచి నేను ప్రార్థన చేయనప్పుడు నా మొర ఆలకించమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.